హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, విప్రో కంపెనీ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి డైరెక్ట్ వాకింగ్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ కోసం 18th నుండి 20th జూన్ వరకు సో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వరగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతా అండ్ అప్పుడు ఇచ్చిన లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూస్తున్నట్టు కంపెనీ వచ్చి విప్రో అనమాట. ద ఫ్రెషర్ జాబ్ రోల్ కోసం వీళ్ళు వాకింగ్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే 2.25 lakh per annum అయితే శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు 18 to 20,000 సో 18 to 20,000 వరకు శాలరీ అనేది పర్ మంత్ శాలరీ రావడం జరుగుతుంది అనమాట. సో జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. 1 week ఎక్కువ రిలీజ్ చేయడం జరిగింది. ఒక నోటిఫికేషన్ని 50 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. 100+ మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. మీరు కూడా వీడియో చూసిన వెంటనే ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ అనుకుంటే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకుంటే వీఆర్ హైరింగ్ ఫ్రెషర్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. వాకింగ్ డ్రైవ్ 18 to 20th జూన్ అనమాట. సో టైం అయితే లేదు. వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోండి. విప్రో హైదరాబాద్ ఆఫీస్ ఫర్ నాన్ వాయిస్ ప్రాసెస్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to 12 PM వరకు ఈ యొక్క టైమింగ్లో మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. సో రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చేసి ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ సో మీకు కంప్యూటర్లో ఎక్సెల్ మీద బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా ఆఫీస్ జాబ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ రొటేషనల్ షిఫ్ట్స్ అనమాట. మీరు ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్లో కూడా వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. షుడ్ హ్యావ్ డాక్యుమెంట్ ఆఫ్ ప్రొవిజనల్ కన్సోలిడేటెడ్ మార్క్ షీట్స్ మ్యాండేటరీ అనమాట. సో ఇది వచ్చేసి ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ నీడ్ ఇమ్మీడియట్ జాయిన్స్ అనమాట. సో త్వరగా జాయిన్ అయ్యే వాళ్ళు అయితే కావాల్సి ఉంటుంది అనమాట. వర్కింగ్ డేస్ వచ్చేసి వీక్లో 5 days అయితే వర్క్ ఉంటుంది. 2 rotational వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇక్కడ ఈ యొక్క అడ్రస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ వాక్ ఇన్ డైరెక్ట్లీ టు విప్రో ఆఫీస్ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా విప్రో ఆఫీస్కి అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో అడ్రస్ మెన్షన్ చేస్తారు చూడండి, ఆ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళండి. సో ఈ యొక్క ఇంటర్వ్యూకు మీరు క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్టయితే మీ యొక్క రెజ్యూము అండ్ అలాగే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్ ఒరిజినల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఎనీ స్పెషలైజేషన్, సో BA ఇన్ ఎనీ స్పెషలైజేషన్, బీకామ్ అండ్ అలాగే BD ఎనీ స్పెషలైజేషన్, BSc అండ్ అలాగే బీఫామ్ చేసిన వాళ్ళు వీటిలో ఎనీ స్పెషలైజేషన్ అయినా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి. సో డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్లో అప్లై అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీకు నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టు మీ యొక్క అప్లికేషన్ ఉంది వాళ్ళకు డైరెక్ట్గా సెండ్ అవుతుంది. త్రూ మెయిల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. టైం లేదు, త్వరగా అప్లై చేసుకోండి. సో మీకు మెయిల్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు, జాబ్లోకి అయితే జాయిన్ అయిపోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అనేది అప్లై ప్రాసెస్ అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.